అయితే ఇశ్రాయేలు జనాంగమంతా కూడా ఎర్ర సముద్రములో వెళ్ళిపోయినట్టుగా లేఖనం సెలవిస్తుంది. అంటే ఎక్కడి నుంచి వెళ్ళారు? ఐగుప్తులో నుంచి వెళ్ళారు. ఐగుప్తు అనేటువంటిది లోకానికి సాదృశ్యం. ఎర్ర సముద్రములో అంటే లోకమును విడిచి సముద్రములో నుండి బయటికి వెళ్ళారు. దేవునికి ఆత్మను పొందుకున్నారు సముద్రములో. అప్పుడు ఏం దొరికింది వాళ్ళకి? దేవుడు దొరికాడు, ధర్మశాస్త్రము దొరికింది. ఆ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే వాళ్ళు అనుసరించాడో దేవునికి ఎప్పటికి వెళ్ళారు? కానానులోకి వెళ్ళగలిగారు. అవును, కానానులోకి వెళ్ళగలిగారు కదా. ఎలా వెళ్ళారు కానానులోకి అంటే ఎర్ర సముద్రములో నుండి వెళ్ళారు, నీటిలో నుండి వెళ్ళారు. అంటే దేవుని యొక్క ఆత్మను పొందుకొని వెళ్ళారు కదా. ప్రతి ఒక్కడు కూడా అంతే. దేవునికి రాజ్యంనికి రావాలి అంటే దేవునికి ఆత్మ అనేటువంటి నీవు పొందుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా అంటే ముందచ్చుగానే దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడంటే అందులో ఒక మర్మం ఉన్నది. దేవుడు ఒక స్వస్థత చేసిన, దేవుడు ఒక సూచక్రియ చేసిన, దేవుడు ఏ పని చేసినానో ఒక మర్మము ఉంటుంది. అందుకే దావీదంతా నీ ధర్మశాస్త్రములోనే ఆశ్చర్యకర సంగతులు నాకు తెలియజేయ. అంటే ఆశ్చర్యకర సంగతులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. మరి ఆశ్చర్యకర సంగతులు తెలవాలి అంటే ఏం కావాలి? మనకి నేత్రాలు తెరవబడాలి. నేత్రాలు తెరవబడితే దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు చేసినటువంటి స్వస్థతలు, దేవుడు రాయించినటువంటి మాటల్లో ఉన్నటువంటి మర్మములని, ఆశ్చర్యకర సంగతులు మనకి తెలవబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆత్మ నేత్రాలు తెరచుకోవడానికి ఎంతో ప్రయాసపడాలి. దేవుని యుద్ధకు రావాలి. ప్రభువా, నా ఆధ్యాత్మిక నేత్రాలు తెరవండి, నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అనేక సంగతులు నేను తెలుసుకోవాలని ప్రార్థన చేద్దాం.